I hate to tell you this, but you need to quit the department, Vikram. చాలా సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. ఫోర్స్ క్విట్ చేయలేను. నీకు అర్థం అవ్వట్లేదా? దిస్ ఇస్ క్లాసిక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అండ్ నీ వైటల్స్ ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. యోర్ బీపీ ఇస్ ఆఫ్ ద రూఫ్ అండ్ నువ్వు ఇలానే చేస్తుంటే ఐ ఇట్స్ నో, గోనా గివ్ మీ సమ్ మెడికేషన్ ఐ విల్ మేనేజ్, బట్ డిపార్ట్మెంట్ వదలడం నా ఆప్షన్ కాదు. మెడికేషన్ ఇస్ నాట్ గోన్ హెల్ప్ యూ విక్రమ్. ప్రాబ్లం ఏంటంటే నువ్వు వర్క్ చేసే డిపార్ట్మెంట్లో నీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న విషయాలు నీకు నీ పాస్ట్ని గుర్తు చేస్తున్నాయి. ఇట్స్ లైక్ అ ట్రిగర్. అందుకే ఈ ప్యానిక్ అటాక్స్ ఇవన్నీ. ఇలానే కన్సిస్టెంట్గా నీ వైటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ టు యువర్ హార్ట్. కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్, రూపా. థ్యాంక్స్. అది మార్నింగ్ సార్. ఫస్ట్ ఆ సౌండ్ ఆపించు. డెడ్ బాడీ ఇక్కడే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. 6 అవర్స్ నుంచి వెతుకుతూనే ఉన్నాం, బట్ ఎక్కడ దొరకలేదు సార్. సెర్చ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. విశ్వాస్ సార్ మీ హెల్ప్ తీసుకోమని చెప్పి మీతో కాంటాక్ట్లో ఉండమన్నారు. సార్ అటువైపు కాదు సార్, అందరూ ఇటు. సల్యూట్. మొక్కలు ఏరుకుంటున్నారేంటి సార్? చూడు, కానిస్టేబుల్స్ అందరిని పిలవండి ఒకసారి. సార్ దీస్ ఆర్ వైల్డ్ స్hrubs, అంటే కలుపు మొక్కలు. ఈ మూడు గనక మీకు ఎక్కడన్నా కలిసి పెరుగుతున్నట్టు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్. రోహిత్, చూడు. టీమ్ కింద స్ప్లిట్ చేసి అటు ఇటు పంపించండి. సార్ మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏం పేర్రా? సీనన్న. స్కూల్కి వెళ్తున్నావా? నిజం చెప్పు, బండి ఎక్కిచ్చేస్తా లేకపోతే. పోయి మీ సేటుని తీసుకురాపో. తవ్వండి ఇక్కడ. 4 and 6 ఎవరు? నేనే సార్. ఏయ్, మెల్లగా తవ్వండి. Are you okay? Let's go.
ఎలా చెప్పే బాడీ లొకేషన్? వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు ఎందుకు బీకేస్తారో తెలుసా? కలుపు మొక్కలు మట్టిలోకి కొన్ని బయోకెమికల్స్ రిలీజ్ చేస్తాయి, అంటే పాయిజన్ లాంటిది, వేరే మొక్కల్ని కలిసి పెరగనివ్వకుండా. సో ఈ కలుపు మొక్కలు పెరిగే చోట మట్టిని కానీ తవ్వితే బయోకెమికల్స్ డిస్టర్బ్ అయ్యి అన్ని మొక్కలు ఒకే చోట కలిసి పెరుగుతాయి. సో ఆల్రెడీ ఇట్ వాస్ అక్కడ రీసెంట్గా మట్టిని తవ్విన ప్లేస్ని వెతికాను అంతే. శాంపుల్ కలెక్ట్ చేసుకోమని చెప్పండి. వీలైనంత తొందరగా నాకు రిపోర్ట్స్ కావాలి. ఎస్ సార్. ఇక్కడేం పని నీకు? విశ్వాస చెక్ చేయమన్నారు. నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే. సార్ అక్కర్లేదు సార్, నేను చూసుకుని. ఓకే సార్. యా. వాడు వాడి గడ్డం అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నమ్మేటట్టు ఉన్నాడా? ఆయనకు కావాల్సింది కూడా అదే కదా సార్. అదే సార్, జనాల్లో కలిసిపోవడానికి డిపార్ట్మెంట్లో. సారీ సార్. చెప్పండి, ఏమైంది? చాలా ఎక్కువ చేసావు కానీ ఆ? అంత లేదు. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. అయినా నిన్నెందుకు చూడమన్నారో నాకు అర్థం కావట్లేదు. చూసావుగా, ఇది సూసైడ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? ఇదిగో వీడియో సూసైడ్ నోట్ చేసి చచ్చాడు. ఇది వరకు పేపర్ మీద రాసి చచ్చేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా, వీడియోలు చేసి చేస్తున్నారు. నా చావుకి నేనే కారణం. సారీ. కెన్ ఐ? లేదు, నువ్వు మరీ అంత స్టూపిడా అభిలాష్? రూమ్లో వీడు ఒక్కడే ఉంటే వీడియో ఎవడు స్టాప్ చేశాడు? వీడు చచ్చాక ఖచ్చితంగా ఎవడో ఒకటి సెకండ్ పర్సన్ ఉండి ఉండాలి వీడియో స్టాప్ చేయడానికి. అండ్ సెల్ఫ్ స్టాపింగ్ ఆప్షన్స్ ఉండడానికి వాడి ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా లేవు. అండ్ యువ్ బిన్ టచింగ్ ద ఫోన్ వితౌట్ గ్లవ్స్. మీ అందరికీ రూమ్లో పంజన్ స్మెల్ రావట్లేదా? ఇదేంటో తెలుసా? ఇంక్ వార్నిష్ ఉంటుంది. దీన్ని ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఇంట్లో ఎక్కడ విరిగిన డోర్స్ కానీ విండోస్ కానీ కనబడట్లేవు. సో వచ్చినోడికి వీడియో డోర్ ఓపెన్ చేశాడు, అంటే తెలిసినోడే. వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ ఉండాలని చెప్పి విండో నుండి దూకెళ్ళాడు కోతినా కొడుకు. పై పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి. విండోలో నుండి దూకెళ్తున్నప్పుడు వాడు షూలో ఇరుక్కున్న పీస్ కింద పడి ఉంటుంది. వీడి ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పెయింటర్స్, కార్పెంటర్స్ అండ్ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. దట్స్ యువర్ లీడ్. It must be a suicide by force. Hey Abhilash, క్రైమ్ సాల్వ్ చేయాలంటే గ్రూమింగ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ట్రై చేయ ఎప్పుడన్నా.